శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మునుపటి భాగంలో ఒక శ్లోకాన్ని చూసాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాపవ అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. సురేశ సురులకు ఈశ్వరుడైనటువంటి వాడు. సురులు అంటే దేవతలు, అదొక భాగం. అంటే దేవతలకు కూడా ఈశ్వరుడు. ఇక్కడ సుర అంటే సుర సంబంధమైన దైవ సంబంధమైన స్పృహ ఎవరికి ఉంటుందో వారంతా కూడా దేవతా స్వరూపులు. మామూలు వ్యక్తులు వేరు, దైవ సంబంధమైన స్పృహ కలిగిన వారు వేరు. వారికి ఈశ్వరుడు. అట్టివారిని తప్పకుండా రక్షించేవాడు. ఈశ్వర శబ్దానికి మనం విపులంగా చెప్పుకున్నాం. తప్పకుండా రక్షించేవాడు ఈశ్వర స్వరూపం. ఎవరిని తప్పకుండా రక్షిస్తాడు అంటే దైవ సంబంధమైన స్పృహ ఎవరికి ఉంటుందో వాళ్ళంతా సురులు. సురేశ శరణం, వారు గాని శరణు కోడితే తప్పకుండా రక్షించేవాడు. శరణం అంటే ఆత్రత్రాణ పరాయణత్వం. ఆత్ర త్రాణ పరాయణ. తనను పిలిచిన వారికి, ఆత్రంగా పిలిచిన వారిని రక్షించటమే పరమావధిగా కలుగువాడు. అదే పని ఆయనకి. సురేశ శరణం శర్మ. శర్మ అంటే ఆనంద స్వరూపుడు. ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలిగి ఉంటాడు. సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ. విశ్వము తన యొక్క రేతస్సు. రేతస్సు అంటే సృష్టికి మూలమైనటువంటి వాడు. రేతస్సు అంటే వీర్యం. అంటే వీర్య కణంలో నుంచి ఎట్లాగైతే మానవుడు కంటికి కనిపించినటువంటి శుక్ల కణం నుంచి ఎట్లాగైతే మానవుడు, ఇంత పెద్ద మానవుడు ఉద్భవించి ప్రకాశించటం అంటే పెరగటం ఉంటాడో, ఆయన యొక్క విభూతి ద్వారా, విభూతి అనే రేతస్సు ద్వారా ఇంత పెద్ద సృష్టిని సృష్టించినవాడు. విశ్వరేత, విశ్వానికి కారణమైనవాడు. విశ్వానికి వీర్యకణమైనటువంటి వాడు. విశ్వానికి రేతస్సు. రేత అంటే మూల కారణం. విశ్వరేత, ఆ రేతస్సు వల్ల ప్రజాభవ, పూర్తి అయినటువంటి ప్రజలు. ప్రజ అంటే ప్రాణులు. ప్రజ అంటే మనుష్యులు కాదు. సంస్కృతంలో ప్రజ అంటే ప్రాణి. ఎవరు ఈ భూమి మీదకి పుడతారో, ఉద్భవిస్తారో చలనముతో, అవన్నీ కూడా ప్రాణి. అట్లాగైతే ఎవరు పెరుగుతుంటారో అవన్నీ కూడా ప్రాణులు. చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రాణశక్తి ద్వారానే పెరుగుతూ ఉంటాయి. అదో రకమైన ప్రాణం. లేకపోతే అవి పెరగవు, చిగురించవు, పండ్లు కాయవు, ఏమి ఉండదు. ఉంది, చలనం ఉంది అంటే ప్రాణం ఉన్నట్టు దాని అర్థం. చలనము లేదు అంటే మోడు బారిపోతుంది చెట్లన్నీ కూడా దాని అర్థం. విశ్వరేత ప్రజాభవ, ప్రజలకు భవుడైనటువంటి వాడు. విశ్వము అనేటువంటి రేతస్సు ద్వారా ప్రజలందరినీ కూడా పుట్టించినవాడు, రక్షించువాడు. సుర ఈశ, ఈశ్వర శబ్దం ఇక్కడ ఏమిటంటే ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి అందరూ కూడా సురలు, దేవతలు. దేవతలు అంటే ఏదో పైలోకంలో ఉన్నటువంటి వారు కాదు. వాళ్ళు కూడా దేవతలే. వాళ్ళకి ఈశ్వర శబ్దం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విముక్తి అయినటువంటి వారు.
దేవ అంటే విముక్తుడు అని అర్థం. దేని నుంచి విముక్తుడు అంటే ఈ ఈ జగత్తు నుంచి, ఈ లౌకికమైనటువంటి ప్రపంచం నుంచి విముక్తులందరూ కూడా దైవ. వారికి ఈశ్వర శబ్దం అవసరం లేదు. వారికి కూడా ఈశ్వరుడే అయినప్పటికీ ఈ శ్రీ మహావిష్ణువుతో పెద్దగా పని లేదు వాళ్ళకి. ఎవరికయ్యా మనకు ఈశ్వర శబ్దంతో పని అంటే మానవులకి. మానవులకు ఈశ్వరుడు అంటే ఏమిటి? మానవులందరికీ కూడా ఎవరైతే దైవ సంబంధమైన స్పృహ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈశ్వర రక్షించువాడు. తప్పకుండా రక్షించే గుణము కలవాడు ఈశ్వరుడు. విశ్వరేత ప్రజాపవ అహ సంవత్సరవ్యాళ. అహ అంటే తాను, తానై ఉండువాడు, అంతా తానై ఉండువాడు అహం. ప్రపంచమంతా తానై ఉండువాడు. సంవత్సర, సంవత్సరము అంటే ఇక్కడ కాలం, కాలస్వరూపుడు. కాలం యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే వ్యాళ. వ్యాళం అంటే పాము. కాలం యొక్క రూపము వ్యాళ, పాము ఆకారంలో ఉంటుందట కాలం. అందుకే శ్రీ మహావిష్ణువు ఎక్కడ పాల సముద్రంలో ఎక్కడ పడుకుంటాడు? పాము మీద పడుకుంటాడు. కానీ నిజంగా పాము మీద పడుకుంటాడు ఆయన? వైకుంఠంలో రోజు కూడా అంత పెద్ద పాము మీద పడుకుంటాడా? అది ప్రతీక మాత్రమే, ప్రతీక. ఈ పామంతా కూడా కాలం, కాలస్వరూపమైనటువంటి శేషశైలుడు అంటారు కదా. శేషము అంటే నాగుపాము. ఈ నాగుపాము మీద పడుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే దీన్నంతా కూడా, ఈ కాలాన్నంతా కూడా తన స్వరూపంగా చూస్తూ కాలాన్ని వీక్షించువాడు. ఇప్పుడు చాలామంది జ్యోతిష్శాస్త్ర పండితుల దగ్గరికి పోతే నీకు కాలసర్పదోషం ఉంది అంటాడు. సపోజ్ ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పగానే నీకు కాలసర్పదోషం. ఏమిటి కాలసర్పదోషం అంటే? కాలము సర్పముగా భయపెట్టే సమయం. ఇక్కడ సర్పం అంటే ఈ త్రాసుపాములు కాదు. ఇప్పుడు కనిపించే త్రాసుపాములకి ఆ దోషానికి సంబంధం ఏమీ లేదు. ఏదో పామును చంపితే కాలసర్పదోషం ఇదంతా అవుతుంది. దైవ సంబంధమైన కృప లేని సమయము కాలసర్పదోషం. కాలము సర్పములాగా భయపెట్టే సమయమే కాలసర్పదోషం. అంటే ఏదో మనం పుట్టినటువంటి గడియ, పుట్టినటువంటి నక్షత్రము, పుట్టినటువంటి ఏదో రాసి చూసేసి లెక్కలు కట్టేసి నాయన నీకేదో కాలసర్పదోషం ఉంది అంటే దైవ కృప లేని సమయాన్ని లెక్క కడతాడు ఆయన. దైవ కృప ఎప్పుడు ఉండదు? ఈ గ్రహాల చలనాన్ని అనుసరించి ఆయన లెక్క వేస్తాడు. ఇక బృహస్పతి ఇంత దూరంలో ఉన్నాడు, లేదా శుక్రుడు ఇంత దూరంలో ఉన్నాడు నీకు. ఇగో ఈ జన్మ కుండల్లో నువ్వు జన్మించినప్పుడు ఈ భాగంలో ఇంత దూరంలో నీకు ఈ గ్రహాలు ఉన్నాయి. దగ్గరగా ఉన్న గ్రహాలు ఏవో దుష్ట గ్రహాలు అని చెప్పేసి అంటారు. దుష్ట చతుష్టయంలాగా 4 గ్రహాలు దుష్ట గ్రహాలు అంటారు. ఇవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి నాయన నీకు ఈ గ్రహాల యొక్క చూపు ప్రసరించడం వల్ల నీకు ఇలాంటి కొద్దిగా ఏదో అనర్థము. ఎందుకు అనర్థం అంటే దేవుడి యొక్క కృప లేని సమయం అది. దేవుడు చూడని సమయం. ఆయా గ్రహాల యొక్క చూపు లేదు. ఏదో బృహస్పతి బలం లేదు నాయన నీకు, గురుబలం లేదు కాబట్టి ఏదో వివాహం కొంచెం ఆలస్యం అవుతుంది అంటాడు. ఎట్లా చెప్పగలిగాడు? బృహస్పతి చూపు లేదు కాబట్టి. ఎందుకు లేదు ఆయనకు? దైవం యొక్క కృప లేని సమయం అది. బృహస్పతి అంటే అది గురువుగారి యొక్క చూపు లేదు అంటే దైవ కృప లేదు. ఆయన కాలస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు
వేరే పని మీద వెళ్ళిపోయాడు ఆ పాము దగ్గర నుంచి ఆయా సమయంలో. కాబట్టి ఆ సమయంలో దైవకృప లేని సమయంలో ఏది చేసినా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఏ పని కూడా ముందుకు రాదు. ఎందుకంటే ఆయన లేడక్కడ. ఆ కాలము ఆయన ఆధీనంలో లేనటువంటి కాలంలో మనం పనిచేస్తున్నాం. అట్లాగే కాలము సర్పములాగా ఉంటుంది అని ఒక భావన, ఒక ప్రతీక. ఈ కాలానంతటినీ కూడా తన అదుపులో పెట్టుకునేవాడు కాబట్టి పాము మీద పడుకున్నట్టుగా చెబుతారు శ్రీమన్నారాయణ. పాము అంటే మొత్తం ఈ ఈ గెలాక్సీలో ఉన్నటువంటి టైంకి ఒక ఆకారం ఇస్తే ఏదో పాములాగా ఉంటుంది. సరే, ఒక పురాణంలో ఏంటంటే, మనం కనుక ఆకాశంలోకి పైకి వెళ్ళి కిందికి చూస్తే ఈ నక్షత్రాలు, ఈ గోళాలు, ఈ నవగ్రహాలు, ఈ రాసులు ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. 5 పడగల త్రాసుపాము ఆకారంలో ఉంటుంది. దీనికే కాలం అని పేరు. ఇవన్నీ చెలిస్తూ ఉంటాయి కాబట్టి కాలం. ఈ కాల పురుషుడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. దీన్ని ఆధీనంలో ఉంచువాడు. కాబట్టి దాని ప్రతీక ఏంటంటే ఏదో పాల సముద్రంలో పడుకొని ఉంటాడు. కాలాన్ని అదుపులో పెట్టుకున్నవాడు. ఆయన కృపలేని సమయమే కాల సర్పదోషము ప్రతి మానవుడికి కూడా. ఆయన లేని సమయంలో ఏ పని జరగదు. ఇప్పుడు ఆఫీసులో ఒక హెడ్ ఉన్నాడు అనుకో, పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడైతే స్కూల్ ఉందనుకోండి, హెడ్ మాస్టర్ గారు ఉంటే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఆయన పర్యవేక్షిస్తాడు. ఏ ఉపాధ్యాయుడు ఎప్పుడు వస్తున్నాడు, ఏ పీరియడ్ ఎక్కడ జరుగుతుంది, ఊడ్చేవారు వచ్చారా, అటెండర్ వచ్చాడా, మొత్తం జరుగుతుంది. ఆయన ఏదో పని మీద బయటికి పోయాడనుకో, కొంత అస్తవ్యస్తత ఉంటుంది. హెడ్ మాస్టర్ గారు లేరు కదా, ఓ 10 నిమిషాలు ఉపాధ్యాయుడు ఏదో లేటుగా క్లాస్కి వెళ్తాడు. ఊడ్చేవాడు అదే హెడ్ మాస్టర్ గారు లేరు, యజమాని లేరు కాబట్టి వాడు నెమ్మదిగా ఊడుస్తాడు. బెల్ కొట్టేవాడు ఒక 5 నిమిషాలు లేటుగా బెల్ కొడతాడు. కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది. ఆయన చూపు లేని సమయమే కాలము సర్పదోషం. కొంచెం అస్తవ్యస్తత ఉంటుంది మన జీవితాల్లో దైవ కృప లేకపోతే. అందుకే నిరంతరము జపం చేయమని చెబుతారు. నిరంతరము జపం చేయండి ఆయన, నిరంతరము స్మరించండి అని చెబుతారు మనకు. ప్రతిరోజు కూడా ఒక్క 4 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఆయన కేటాయించాల్సిందే. చిన్న దీపం అంతే. స్నానం చేయగానే మనకు వచ్చింది ఏదో ఒక దైవ సంబంధమైన స్మరణ. శ్లోకం వస్తే శ్లోకము, పద్యం వస్తే పద్యము, లేదా లాస్ట్కు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, ఓం నమో నారాయణాయ, 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 అంతే. అయిపోయింది పూజ. మొత్తం 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది అంతే. ఎక్కడ దైవనామస్మరణం ఉంటుందో అక్కడ వారు సురులు, దైవాంశ గలవారుగా గుర్తిస్తాడు భగవంతుడు. అక్కడికి వచ్చేస్తాడు. ఆయన లేని సమయము, కొంత లేని సమయాన్నే కాలసర్పదోషం. వ్యాళ అంటే కాలము లేదా సర్పం. ప్రత్యయ సర్వదర్శన, ప్రత్యామ్నాయము లేనివాడు. ఇక వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. జీవులన్నీ కూడా ఆయన శరణు వేయటమే. ఎందుకయ్యా? సర్వదర్శనుడు ఆయన చూపు చేత సర్వము దర్శించువాడు. ఆయన ఎక్కడ ఉన్నా కానీ, ఆయన వైకుంఠంలో ఉండని, ఎక్కడో కైలాసంలో ఉండని, సత్యలోకంలో ఉండని, సర్వమును దర్శించువాడు సర్వదర్శన. అందుకే శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. శివుడు అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే దేవుడు. అంటే శివశక్తి ఏం చేస్తుందంటే సర్వదర్శన. ఆయన లయకారకుడు కాబట్టి ఆయన బలం ఏంటంటే సర్వము దర్శించువాడు. శ్రీమన్నారాయణుడు కూడా స్థితికారకుడు కాబట్టి సర్వమును పర్యవేక్షిస్తూ ఉంటాడు. పర్యవేక్షణ దర్శన, సర్వదర్శనుడైనటువంటి. ఇప్పుడు ఎక్కడో
ఢిల్లీలో కూర్చొని ఇక్కడ ఆఫీసుని చూస్తూ ఉంటాడు ఎండి గారు. ఏదో సీసీ కెమెరా పెడతారు. ఆ కెమెరాలో హైదరాబాదులో ఉన్న ఆఫీస్ ఎలా నడుస్తుంది, అమెరికాలో ఉన్న ఆఫీస్ ఎలా నడుస్తుంది ఇక్కడి నుంచి చూస్తాడు. చూసి పర్యవేక్షిస్తుంటాడు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు. నాయన ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, అక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, ఇలా ఉండండి, ఆయన ఎవరో ఆఫీసర్ ఏదో లేటుగా వచ్చాడు చూడండి ఒకసారి. అంతే, పర్యవేక్షణ. సర్వము దర్శించువాడు. మనం ఎక్కడో కూర్చున్నవాడే ఇదంతా కూడా దర్శిస్తూ ఉంటే, ఆయన సృష్టించినటువంటి జగత్తు ఇదొక ఆఫీస్ ఆయనకి. ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చొని సర్వము దర్శించువాడు. సర్వదర్శన. సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సర వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సర వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. మరొక శ్లోకంతో రేపటి భాగంలో చెప్పుకుందాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాంప్లిమెంట్ కానీ కాంప్లైంట్ కానీ ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి పెద్దలు. ఏవైనా చిన్న చిన్నవి ఉన్నట్టయితే నన్ను మన్నించండి, నన్ను ఆశీర్వదించండి. శుభం.